తన వివాహేతర సంబంధాన్ని నిలదీసిందని ఒక భర్త దారుణంగా తన భార్యని హత్య చేశాడు. అసలు ఏం జరిగిందంటే, ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో భార్యాభర్తలుంటారు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు. సంతోషంగా జీవించేవాళ్ళు. కానీ సడెన్‌గా భర్తకి ఒక ఆమె పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి, ప్రేమ కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఆ సంబంధంగా మారిన తర్వాత ఆ విషయం భార్యకి తెలిసింది. భార్యకు తెలిసిన తర్వాత భర్తని పలుమార్లు అడిగింది కానీ భర్త స్పందించలేదు సరిగ్గా. తర్వాత విసిగిపోయిన భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని. 2, 3 సార్లు ఎళ్ళాడు. భర్త పిలిచాడు. కానీ భార్య రాలేదు. ఇంక ఎలాగో అలా భార్యని ఒప్పించి నిన్ను బాగా చూసుకుంటానని పిలిపించి ఇంటికొచ్చిన తర్వాత నైట్ నిద్రపోతుంటే కత్తి తీసుకొని దారుణంగా, కిరాతకంగా భార్యని హతమార్చాడు. ఏదేమైనప్పటికీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ వివాహేతర బంధాన్ని కొనసాగించాల్సింది గానీ, మళ్ళీ భార్యని పుట్టింటికి పిలిపించి చంపడం అనేది చాలా దారుణం. సో, సమాజంలో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి.